వాళ్ళకి నీళ్ళు ఇవ్వాలని అందరి నివా రాజశేఖర రెడ్డి గారు నిర్మిస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి నేను ఆయకట్టుకే నీళ్ళు ఇవ్వను, డిస్ట్రిబ్యూటరీలు రద్దు చేస్తా, పిల్ల కాలంలో వ్యవస్థనంతా కూడా రద్దు చేస్తా అని చెప్పి ముందుకు పోతా ఉన్నాడు. దీన్ని అనంతపురం జిల్లా ప్రజానీకం ఏమాత్రం కూడా ఆమోదించరు. ఈ ప్రాజెక్టు ప్రతిపాదించినప్పుడు కానీ నిర్మించేటప్పుడు కానీ ప్రాజెక్ట్ రిపోర్ట్లో ఏదైతే ఉందో 3.5 లక్షల ఎకరాలకు అదేవిధంగా 100 గ్రామాలకు తాగునీరు, చెరువులకు ఇవన్నీ కలిపి సమగ్రంగానే ఇవ్వాలనేటువంటిది మేము కోరుతా ఉన్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మొదటి దశ పూర్తి అయి 2012 నుంచి నీళ్లు వస్తా ఉన్నా కూడా మాకు ఇవ్వాల్సిన 80,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వకుండా మోసం చేస్తున్నాడు. అందుకనే దీనికి వ్యతిరేకంగానే 6వ తేదీ జగన్ గారు ధర్నా స్వయంగా రావాల్సి వస్తూ ఉంది. ఇప్పటికైనా సరే ప్రభుత్వం జిల్లా ప్రజల కోరికను అంగీకరించాలా. ఇష్టం వచ్చినట్టుగా చంద్రబాబు నాయుడు గారు సొంత నిర్ణయాలు తీసుకోవడాన్ని జిల్లా ప్రజలు అంగీకరించాలనేటువంటిది అర్థం చేసుకోవాలా. మా జిల్లాలో 3.5 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చే వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. ఈరోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్ గారే ఇక్కడ వచ్చి ఈ ధర్నాకు నాయకత్వం వహిస్తున్నాడంటే ఈ సమస్య తీవ్రతను అర్థం చేసుకోవాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. రాజకీయంగా కాకుండా కరువు ప్రాంత ప్రజల యొక్క జీవన్మరణ సమస్యగా దీన్ని చూడాలనేటువంటిది ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తాను. 5 సంవత్సరాల నుంచి నీరు వస్తున్నా కూడా 1 ఎకరాకు కూడా ఆయకట్టుకు నీరు ఇవ్వకుండా ఉన్నారు. 10 సంవత్సరం నుంచి కూడా 10 టీఎంసీ నుంచి ఈ సంవత్సరం 33 టీఎంసీలు ఇప్పటికే ప్రధాన శ్రీశైలం దగ్గర నుంచి లిఫ్ట్ చేసినారు. అందుకని నాకు ఈ జిల్లాకి 23 టీఎంసీ వచ్చింది. అయినా కూడా 1 ఎకరాకు కూడా నీరు ఇవ్వలేదు. దీన్ని ఒక కుట్రపూరితంగా కూడా చెరువులకని ఇలాంటి వేరే ఇంకో దానికి కానీ ఇంకో జిల్లాకు తరలించుకోవాలని చెప్పి ఒక కుట్ర కూడా జరుగుతుంది. దీనికి ఏదైనా కానీ ఈ ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొని వచ్చేసి ఎలాగో ఈ జిల్లాలో ఉండే 3.5 లక్షల ఎకరాలకు కూడా ఆయకట్టుకి ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ నెల 6వ తేదీ ఉరవకొండ పట్టణంలో పెద్ద ఎత్తున కూడా ధర్నా కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. దాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని చెప్పేసి కూడా పోరాటం చేసేదానికి అందరూ కూడా సన్నద్ధం కావాలని చెప్పేసి ఈరోజు సన్నిధం చేసేదానికే ఈ బెలగొప్ప మండలంలో నేను కానీ విశ్వేశ్వరరెడ్డి గారు మేమంతా కూడా మా పార్టీ కార్యకర్తలంతా కూడా పనిచేస్తాం.